వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. భారత్ కి పాకిస్తాన్ కి జరిగిన యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది. ముఖ్యంగా భారత్ కి సంబంధించిన మిసైల్స్ పూర్తిగా పాకిస్తాన్ ని కొన్ని ప్రాంతాలని ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. దీన్ని స్వయంగా పాకిస్తాన్ మీడియానే రాసుకొచ్చింది. భారత్ చేస్తున్న దాడులు చాలా భయంకరంగా ఉన్నాయి, దయచేసి ఆపాలి అంటూ కూడా వాళ్ళు ఆపమని కోరుకుంటే, శరణు కోరితే అప్పుడు యుద్ధాన్ని ఆపడం జరిగింది, దాడి చేయడం ఆపడం జరిగింది. అయితే రీసెంట్ గా ఈ చైనా భారత్కి సంబంధించిన మిసైల్స్, భారత్కి సంబంధించిన డ్రోన్స్, భారత్కి సంబంధించిన ఆయుధాలు, యుద్ధ ఆయుధాలు ఏవి కూడా పనిచేయవు, పాకిస్తాన్ పైన అటాక్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి అంటూ కూడా వాళ్ళు వాళ్ళ ఎంబసీ ద్వారా వేరే దేశ ఎంబసీకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పటివరకు చైనా వస్తువులు మాత్రమే డూప్లికేట్ అనుకున్నా, మనుషులు కూడా ఎంత డూప్లికేట్ అనుకోలే. చైనాలో విపరీతమైన ఆయుధాలు ఉన్నాయి, విపరీతమైన సైనికులు ఉన్నారు, ఎక్కువ సైనికులు ఉన్నారని ఈ రకంగా చాలా మంది చెప్తా ఉంటారు. ఎంతమంది సైనికులు ఉంటే ఏంటి, ఎంతమంది ఉంటే ఏంటి, పోరాడాలి కదా, నిలబడాలి కదా. చైనా వస్తువులు ఎలా ఉంటాయి మీకు తెలీదా? ప్రతి వస్తువు చైనా మహా అయితే 1 సంవత్సరం నుంచి ఎక్కువ రోజులు పనిచేయదు. అలాంటిది చైనా దగ్గర ఆయుధాలు ఎవడన్నా కొంటాడా? తమ దగ్గర ఆయుధాలు ఎవరు కొనట్లేదని చెప్పి, భారత్ దగ్గర ఆయుధాలు అందరూ కొంటున్నారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయడానికి సిద్ధపడింది చైనా. మరి ఇలాంటి చైనాకి భారత్ ఏ విధంగా సమాధానం చెప్పాలంటారో ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ముఖ్యంగా రఫేల్ ఫైట్ జెట్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించిన సైనికుల్ని భయపెట్టింది. లాహోర్ వెళ్ళి మరి కొట్టొచ్చారు మనోళ్ళు, కరాచీ వెళ్ళి మరి కొట్టొచ్చారు మనోళ్ళు. అటువంటి బ్రహ్మాండమైన భయంకరమైన మిసైల్స్ భారత్ దగ్గర ఉన్నాయని తెలిసిన తర్వాత, పాకిస్తాన్ పై చేసిన దాడి చూసిన తర్వాత చాలా దేశాలు కూడా ఎగబడ్డాయి భారత్ దగ్గర ఎలా అయినా సరే ఆయుధాలు కొనుగోలు చేయాలని. అది చైనాకి నచ్చట్లా. దీన్ని ఎలా అయినా సరే దెబ్బకొట్టాలనే ఒక ప్రయత్నంతో పాకిస్తాన్ ఒప్పుకున్నా మళ్ళీ అదే పాకిస్తాన్ వాళ్ళతో ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేపించి మళ్ళీ చైనా తన ఎంబసీతో ఇలాంటి ఫేక్ న్యూస్ వేరే దేశాలకి మోసే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఏం జరిగిందనే దాని గురించి పూర్తిగా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ సత్తా ఏంటో ప్రపంచాన్ని మొత్తం తెలిసింది. యుద్ధంలో భారత్ వినియోగించిన ఆయుధాలు, క్షిపణులు, డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు దేశమైన చైనా భారత్పై విషం చెమ్మడం సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్పై రఫేల్ యుద్ధ విమానాలకు కూడా ప్రయోగించింది. అయితే చైనా యుద్ధ విమానాలు ధ్వంసం అయినట్లు తప్పుడు సమాచారాన్ని ప్రపంచ దేశాలకు చేరవేసింది. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తల సమయంలో చైనా మన దేశంపై పండిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ఫ్రెంచ్ రిపోర్ట్ ప్రకారం భారత్ ఆయుధ ఎగుమతులను తగ్గించేందుకు చైనా బిగ్ స్కెచ్ వేసినట్లు తేలింది. చైనా తన ఎంబసీల ద్వారా ప్రపంచ దేశాలకు ఓ భారీ అబద్ధాన్ని చేరవేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ప్రయోగించిన అనేక ఆయుధాలు, క్షిపణులు, రఫేల్ యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని, వాటిని ఏ దేశం కూడా కొనుగోలు చేయొద్దని ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది ఈ చైనా డ్రాగన్. ఈ విధంగా చేయడంతో భారత్ ఆయుధాలు, ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్ ఆయుధాలను ప్రపంచ దేశాలు కొనుగోలు చేయడం ఆపేస్తాయని, తద్వారా తమ దేశ ఆయుధాలను ఎగుమతి చేసుకోవచ్చని చైనా కుట్రలు పన్నినట్లు ఫ్రెంచ్ రిపోర్ట్ తెలిపింది. అంతేకాక పాకిస్తాను ఈ ఫేక్ వార్తలను ప్రచారం చేయించింది డ్రాగన్. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తల అనంతరం భారత్కు చెందిన 5 యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్లు పాకిస్తాన్ విష ప్రచారం చేసింది. అయితే తాజాగా ఈ నివేదికలో విషయాలను డ్రాగన్ కొట్టిపారేసింది. తాము అలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయలేదని, కానీ చైనా ఖచ్చితంగా ఎలాంటి పనులు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కొనుగోలు చేశాయి. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీకి ఇప్పటివరకు 533 యుద్ధ విమానాలకు ఎగుమతి చేసింది. వీటిలో 323 యుద్ధ విమానాలను ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొషియా, యుఏఈ, సెర్బియా, ఇండోనేషియా ఉన్న మరో 42 రఫేల్ యుద్ధ విమానాలను ఇండోనేషియా ఆర్డర్ చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా లైవ్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించిందని భారత్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవలే మాట్లాడారు. భారత ఆయుధ సంపత్తి విషయాలు మొత్తం పాక్ చైనా చేరవేసిందని, పాకిస్తాన్లో ఏ ప్రాంతాల్లో భారత్ దాడులు చేపట్టనుందో అనే కీలక విషయాలు చైనా ఇంటెలిజెన్స్ పాక్ ఇచ్చిందని అన్నారు. సో గైస్, అర్థమైందా? ఈ చైనా భారత్ చేస్తున్న యుద్ధాన్ని చూసి ఎప్పటికైనా భారత్ పైచేయ అవకాశం ఉంటుందని చెప్పి
ముందుగానే జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే ముఖ్యంగా భారత్ పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే దాడులు చేస్తుందో అదంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పాకిస్తాన్కి చేరవేసిందని కొన్ని ఆరోపణలు కూడా చైనా పైన ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఫ్రెంచ్ రిపోర్ట్ భారత్ ఆయుధాలు సరిగ్గా ఉండవని. నాకేమనిపిస్తుందంటే ఒక మిసైల్ తీసుకెళ్ళి చైనాలో పడితే అర్థమైద్దాం వాళ్ళకి, దెబ్బ తగిలినోడికి నొప్పి తెలుస్తుంది, పాకిస్తాన్ వాడికి తెలిసింది ఆ నొప్పి. అందుకని ఇప్పుడు లెటర్ల మీద లెటర్లు రాస్తూ ఉన్నారు, ఆపండి ఆపండి అని. ఈ చైనా గాడి మీద కూడా ఒక ఇదిరా భారత్ అంటే ఒక